హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలతో ఆకట్టుకున్నారు ఇంద్రజ. ముఖ్యంగా తెలుగులో యమదొంగ, చిలకొట్టుడు, అమ్మ దొంగ వంటి చిత్రాలలో తన అందంతో, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె కూడా చాలా ఏళ్లు జబర్దస్త్ షోలో కనిపించారు. ప్రస్తుతానికి మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీతో సరిపెట్టారు. ఇక తాజాగా ఇంద్రజ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె చేసిన పలు టీవీ షోల గురించి, వాటిల్లో వినిపించే డబుల్ మీనింగ్ డైలాగులపై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు విన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఎబ్బెట్టుగా అనిపిస్తుందా? అలాంటి వాటికి మీరు నవ్వినప్పుడు బయట నెగిటివ్ అవుతుంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్న వచ్చింది. దీనికి ఇంద్రజ సమాధానం ఇచ్చారు. ఛీ అన్నప్పుడు ఎందుకు చూస్తున్నారు? అలా నెగిటివ్ గా అనుకునే వారికి నేను చెప్పాలనుకున్నది ఒకటే, నేను అక్కడ వర్క్ చేస్తున్నా, అది నా షో కాదు. ఎంటర్టైన్మెంట్ అని వచ్చినప్పుడు కొన్ని విషయాలు రెస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగుల కోసమే షో చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దీనిపై ఎంత నెగిటివిటీ ఉందో దానికంటే ట్రిపుల్ రేట్లలో వ్యూస్ ఉన్నాయి. ఎక్కడైనా నెగిటివిటీ ఉంటే వ్యూస్ తగ్గాలి కదా. ఏదో ఒకటి చెడ్డది అన్నప్పుడు దానికి సపోర్ట్ ఉండకూడదు కదా. కానీ ఇక్కడ మాత్రం అది అసహ్యంగా ఉంది. అందరూ కూర్చుని చూసే విధంగా ఉందా అంటూ మాట్లాడుకుంటారు. కానీ ఓ మంచి కంటెంట్ హోమ్లీగా చేసేదానితో దీన్ని పోలిస్తే డబుల్ మీనింగ్ కంటెంట్ కి 10 రెట్లు ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ షో చేసే వాళ్ళు ఏం చూస్తారు? దేనిపైన ఎక్కువ డబ్బులు వస్తుందని చూస్తారు కదా. అప్పుడు వాళ్ళు అదే కోరుకుంటారు. పబ్లిక్ ఒక విషయం ఛీ అంటున్నారంటే దానికి వ్యూయర్షిప్ కూడా ఉండకూడదు, దానికి ఆడియన్స్ కూడా ఉండకూడదు. కానీ అలా లేదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేస్తున్నాం అనుకుంటాం అంతే. నా చేతిలో ఉన్నంత వరకు నేను పద్ధతిగా ఉంటా అంటూ ఇంద్రజ చెప్పారు.